తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తగ్గిన చికెన్ ధరలు డాక్టర్ల సూచనలతో అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఉడికించిన కోడిగుడ్లు చికెన్ తినడం వల్ల వైరస్ ఎఫెక్ట్ ఉండదని డాక్టర్లు చెప్పడంతో వాటి క్లిప్పింగ్లను ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేసి దుకాణదారులు చికెన్ విక్రయాలు జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చికెన్ అమ్మకాలు, కోడిగుడ్ల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించిందంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు అయితే రూమర్లు చెందుతున్నాయి. అయితే దీని కారణంగా కూడా ఇటు మాంసం దుకాణందారులు కానీ ఇటు పౌల్ట్రీ రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికెన్ రేటు పెరిగినా కూడా ఇటు మార్కెట్లో కూడా ఎక్కడా కూడా కొనుగోలుదారులు లేక చికెన్ షాపులన్నీ కూడా వెలవెలిపోతున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజమహేంద్రవరంలోని కొన్ని ఈ జాంపేట్ సెంటర్లో ముఖ్యంగా రాజమండ్రి నగరానికి సంబంధించి అన్ని షాపులకు కానీ ఇటు రెస్టారెంట్లకు కానీ ఇటు సాధారణ కస్టమర్లకు కానీ అందరికీ ఇక్కడి నుంచే ఎక్కువ శాతంలో కోడి మాంసం సప్లై అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం దుకాణాలన్నీ కూడా కొనుగోలుదారులు లేక ఖాళీగా ఉన్నాయి. అయితే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. నిర్భయంగా మాంసం తినవచ్చు, కోడి మాంసాన్ని 100 సెల్సియస్ డిగ్రీల్లో కనుక ఉడకబెట్టి తింటే ఎటువంటి ప్రమాదం ఉండదంటూ కూడా కొన్ని చోట్లయితే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర వచ్చి 190 రూపాయలు పలుకుతుంది. అలాగే లైవ్ కోడి చూసుకున్నట్లయితే కనుక కోడి ప్రకారం కొనుగోలు చేస్తే కనుక లైవ్ అయితే కనుక 150 రూపాయలు ధర పలుకుతుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ ఇటు రాజమహేంద్రవరంలోని ప్రధాన నగరానికి అంతా కూడా ఈ సెంటర్ నుంచే ఈ మార్కెట్ నుంచే కూడా కోడి మాంసం సప్లై అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ వైద్య బృందాలు అంటే గత వారం రోజుల క్రిందట రాజమహేంద్రవరంలోని ప్రముఖ డాక్టర్లు కూడా దీనిపై ఒక మీడియా సమావేశం అయితే నిర్వహించారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ఎటువంటి ప్రమాదం ఉండదు, ముఖ్యంగా 100 సెల్సియస్ డిగ్రీలు కనుక మాంసాన్ని ఉడకబెట్టి తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు ఇటు జిల్లా కలెక్టర్ కానీ ఇటు అధికారులు కానీ కొంతమంది ఇప్పటికే ఇటు సంక్షేమ హాస్టల్లో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కోడిగుడ్లను ముందస్తు జాగ్రత్తలో చర్యలో భాగంగానే మాత్రమే నిలుపుదల చేశామని చెప్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక బర్డ్ ఫ్లూ అదుపులోనే ఉంది. ముఖ్యంగా ఈ కోడి మాంసం వచ్చేటప్పటికి 2 రకాలుగా చూస్తారు. లేయర్ ఫామ్ అంటే కోడిగుడ్లను సప్లై చేయడానికి ఎక్కువ శాతం మంది లేయర్ ఫాముల్ని ఈ పౌల్ట్రీ రైతులు పెడుతూ ఉంటారు. అలాగే కొన్ని రెగ్యులర్గా మార్కెట్లో చికెన్ కోసం ఈ ఏదైతే ఉందో ఈ బాయిలర్ చికెన్ కూడా కోళ్ళ రూపంలో పెంచుతుంటారు. అయితే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కొంత ఎటువంటి బర్డ్ ఫ్లూ ప్రభావం లేదు. ఇప్పటికే వైద్య అధికారులు కానీ పశువర్ధక శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ కోల్డ్ ఫామ్ యజమానులతో టచ్లో ఉంటూ మానిటరింగ్ కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి కోళ్ళు మరణిస్తున్నాయా ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ఎటువంటి ప్రభావం లేకపోయినా కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో అయితే కొంత కోడిగుడ్లపై నిషేధం విధించారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు రోజు 90,000 కోడిగుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఈ పౌల్ట్రీ రంగంపై వివిధ రకాల ఎంతోమంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే పశువర్ధక శాఖ మినిస్టర్ కూడా దీనిపై కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. బర్డ్ ఫ్లూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రభావం కొన్ని చోట్ల మాత్రమే ఉంది, కొంత అంతా కూడా పూర్తిగా అదుపులో ఉందని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.